మీ ఈ డైట్ విషయానికొస్తే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవి? ఎందుకంటే ఆన్ స్క్రీన్‌కి మీరు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. రూపం మారుతా ఉంటే మీకు ఇబ్బంది పడతారు కదా! డైట్ ఏంటి? ఎలా ఎళ్తున్నారు? నేను వెజిటేరియనా? నాన్ వెజ్జా? మామూలుగా ఉంటానండి. నేను పక్కా వెజిటేరియన్. వెజిటేరియన్. ఓకే. ఎందుకంటే ఇంట్లో అంతా నాన్ వెజ్ తింటారు కానీ నేను మాత్రం వెజిటేరియన్. ఓకే. అది మానేసి దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల పైన అయింది ఓకే. నాన్ వెజ్ మానేసి. ఓకే. తెస్తాను, వండుతాను, పెడతాను, అదే కానీ నేను అసలు తినను. ఎగ్ కూడా నేను తినను. అదేంటి అంత సడెన్‌గా అంటే అలవాటు ఉంది కానీ మానేసారా? మానేశాను. ఓకే. మానేయాలనుకున్నాను, మానేశాను. ఇప్పుడు వెజ్జే తింటాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మామూలుగా పొద్దున్న టిఫిన్ తింటాను, మధ్యాహ్నం నేను వండుకున్న అన్నం తింటాను. నా డైట్లో ఏమీ పెద్ద దాన్ని ఇదే ఉండదు. నాకు మామూలు రైసే తింటాను. మామూలు రైస్ అంటే బ్రౌన్ రైస్ వండుకుంటున్నాను ఈ మధ్య, ఆహా! అదే తింటున్నాను. ఓకే. వెజిటేబుల్స్ కూరలు ఏదైనా ఇంట్లో చేసుకొని వెళ్ళి పట్టుకొని వెళ్తాను, నేనే వండుకుంటాను, ఓకే. తీసుకెళ్తాను, అంతే. అంత మించి నేను డైటింగ్లు అయ్యి చేయను నేను. నాన్ వెజ్ మానేయాలని ఎందుకమ్మా అంత గట్టిగా ఎందుకు ఏమో ఎందుకు అంటే దాన్ని ఏం చెప్తాము, ఒక సినిమాలో, కన్నడ సినిమాలో ఒక మేనేజరు చాలా రోజులు అక్కడ షెడ్యూల్ అయితే ఒక మేనేజరు అన్నాడు, నేనుండే హోటల్లో నాన్ వెజ్ లేదు. ఓకే. ఓకే. అక్కడ ఇన్సిడెంట్ అంటే మీరు పర్సనల్‌గా ఓకే. లేదు, ఆ ఇన్సిడెంట్ తర్వాతే నిర్ణయానికి వచ్చా. ఓకే. అతను అన్నాడు, నాకు 15 రోజులు షెడ్యూల్ అది చెన్నై నుంచి వెళ్ళి. అయ్యో నాన్ వెజ్ తింటే బాగుండని అనిపించింది. మేనేజర్ని పిలిచి ఇవాళ నాకు నాన్ వెజ్ కావాలని అడిగా, చికెన్ కావాలని అంటే ఆయన అన్నాడు, ఇల్లమ్మా ప్రొడ్యూసర్ ಅವರು డైరెక్టరు హీరోను హీరోయిను ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರು అన్నాడు. సరే 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 అన్నాను. అక్కడ వెళ్ళిపోయాడు. అనుకుని ఊరుకున్నా, ఇంకా అసలు దాని గురించి ఆలోచించలేదు, వదిలేసా. ఓకే. నెక్స్ట్ డే ఈ అమ్మాయి మన 2 జళ్ల సీత హీరోయిన్ మహాలక్ష్మి, ఆ అమ్మాయి హీరోయిన్ అందులో. ఓకే. ఆ అమ్మాయి వచ్చి ఇలా పక్కన కూర్చొని మాట్లాడుతూ, ఆంటీ ఇవాళ మనం చికెన్ తిందామా అంది. తిందామన్నాను, మామూలు చాలా క్యాజువల్గా అన్నాను, తిందామని. వెంటనే అదే మేనేజర్ని పిలిచి నా ఎదురుగా, వాళ్ళు కొంచెం చికెన్ ఇంకొకటి కొంచెం ఎక్కువ తెప్పించండి, నేను మా ఆంటీ తింటాం అంది నా ఎదురుగానే. ఆయితమ్మా అని చేతులు కట్టుకొని వెళ్ళిపోయాడు వాడు. ఈ అమ్మాయి షార్ట్కి వెళ్ళిపోయింది, వాడు అటు వెళ్ళిపోయాడు. నేను కూర్చున్నాను ఇంకా అలాగా. కూర్చున్న తర్వాత ఇలా ఆలోచిస్తుంటే, అవును ఒక హీరోయిన్ చెప్తే ఆ మేనేజర్ తెస్తాడు, ఇప్పుడు అది నేను తినాలా? తినకపోతే అసలు ఈ ఆలోచన లేకపోతే, మనకి అలవాటు లేకపోతే ఏ బాధ ఉండదు కదా, ఏది ఉంటే తినేస్తాం కదా మనం, ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా చేసుకోవాలి మనం అని అప్పుడు వచ్చిన థాట్. సరే ఆ రోజు తెచ్చారు, తినేసాను, ఇంకంతే. నెక్స్ట్ ఇక మీదట మనం నాన్ వెజ్ తినకూడదు అని నిర్ణయం చేసుకున్నాను. అందువల్ల అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారా? అవును, అందువల్ల అంత డెసిషన్ తీసుకొని ఉన్నాను. అప్పుడే కరెక్ట్గా రాఘవేంద్రరావు గారి సినిమాలు, జగపతి వాళ్ళ సినిమాలు అన్నీ నాన్ వెజ్లో విపరీతంగా చేస్తుంటారు. అవును, వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంటుంది అంటారు. అవును, అస్సలు షూటింగ్ అంతా ఇదిగా ఉండి, ఈవిడ పక్క ఆర్టిస్టు జానకి గారు, ఈరోజు చికెన్ ఉందండి, ఈరోజు ఫిష్ ఉందండి అదని అనేవాళ్ళు. నేను అస్సలు టెమిట్ అయ్యేదాన్ని కాదు, ఏదో తినేసి వచ్చేసేదాన్ని. అయిపోయింది అలాగా. ఉన్నాను 9 months ఉన్నాను. 9 months తర్వాత ఎందుకో ఊరికే January 1st చర్చికి వెళ్ళిన తర్వాత మా చిన్నోడు సడన్గా రిజైన్ చేశాడు వాళ్ళ కంపెనీ పనికి. అయ్యయ్యో మగపిల్లోడు జాబ్ పోతే ఏముంది, మళ్ళీ వాడికి ఎలా దొరుకుతుంది అనుకొని ఆ చర్చిలో కూర్చొని ఆలోచించుకుంటూ, జీవితంలో నేను ఇక మీదట వాడికి ఈ రోజు నుంచి 1 weekలో వాడికి జాబ్ వస్తే నేను జీవితాంతం ఇంకా నాన్ వెజ్ తిన్నాను అనుకున్నాను. అన్నం కూడా తిన్నాను. నేను అన్నం కూడా చాలా సంవత్సరాలు తినలేదు. నేను ఒట్టి ఫ్రూట్స్ తిని ఉండేదాన్ని మధ్యాహ్నం, అలాగా వాళ్ళతోటే గడిపాను. తర్వాత కొంచెం రైస్ మానేశారు? అవును, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు కొంచెం నెమ్మదిగా రైస్ మళ్ళీ అలవాటు చేసుకున్నాను తప్ప, రైస్ కూడా ఒట్టి పప్పాయి తిని ఉండేదాన్ని మధ్యాహ్నం పూట, మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ తాగి అలాగే ఉన్నాను. వాడికి అనుకున్నట్టే కరెక్ట్గా 1 weekలో వాడికి ఇప్పుడు చేస్తాను. అప్పుడు వచ్చిన జాబ్ ఇప్పటి వరకు అందులోనే వాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి అందులోనే ఉన్నాడు, ఆ జాబ్లోనే ఉన్నాడు వాడు. ఓకే. ఇంకా ఆ రోజుతోటి ఇంకా మానేసాను, అస్సలు నాన్ వెజ్ దరిదాపులకు వెళ్ళకుండా. అది జరిగింది ఫస్ట్, అక్కడ పడింది బీజం. పొట్టేదాలు అసలు మామూలు పొట్టేదాలు కదా. అవును, ఒక మనిషి ఒక దానికి అలవాటు పడితే, అంటే అవతలవాడు మన అన్నాడు కదా, మరి అన్నప్పుడు ఇప్పుడు అది అలవాటు మనకు లేదంటే వాడు అండు కదా ఆ మాట, అవకాశం మనం ఇవ్వకూడదు.
ఏదో ఉన్నది ఇప్పుడేముంది, ఏది ఉంటే అది తింటాం, పచ్చడి ఉంటే పచ్చడి వేస్తుంటాం, చారు ఉంటే చారు వేసుకొని తింటాం, ఏ పప్పు ఉంటే పప్పు వేసుకొని తింటాం. నాన్ వెజ్జే ఉండాలని నా ముందు అందరూ ఆర్టిస్టులు తెచ్చుకొని తింటూ ఉంటారు. అవును. నేను చూస్తూ నాకు అసలు తినాలని ఆలోచన కూడా రాదు. ఓకే. ఇప్పుడు అన్నీ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ సెగ్గిలు గిగ్గిలు వచ్చేసి ఓవర్ పెట్టుకొని ఆర్టిస్టులు వాళ్ళు తెప్పించేసుకొని తినేసి. మీరు ఇందాక సంచి పట్టుకొని వస్తే నేను షాక్ అయ్యాను. ఆ, మంచినీళ్ళు కూడా బయట తాగరని మీరు అని చెప్తుంటే ఇందాక. అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అంతా బయట ఫుడ్ కానీ వాటర్ కానీ మొన్న కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఐస్ వాటర్ లేదే ఉండేదాన్ని కాదు నేను. అటువంటిది ఐస్ వాటర్ మానేసాను. నీళ్లు పొద్దున్నే ముందు ఫస్ట్ లేవగానే ఫస్ట్ నీళ్లు కాచుకుంటాను తాగడానికి. అది కిన్లీ వాటరే తాగుతాను, మళ్ళీ ఇంకో నీళ్ళు ఇస్తే తాగను. ఆ కిన్లీ వాటర్ తెచ్చుకొని కాచుకొని ఫ్లాస్క్లో పోసుకుంటాను. మామూలు కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో పోసుకొని పట్టుకెళ్ళిపోతాను. ఓకే. అలాగే ఇంట్లో భోజనమే చేస్తాను, మీ క్యారేజ్ కట్టుకొని వెళ్తారు ఇప్పుడు లొకేషన్ పట్టుకెళ్ళిపోతాను.